హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి మనకు ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. ఇక్కడ మనము ఎక్స్పెక్టెడ్ పేపర్ ఆల్సో మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇన్ ది ఫాలోయింగ్ ట్రయాడ్స్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ రిలేటెడ్ టు ది సబ్సిక్వెంట్ వన్ ఫాలోయింగ్ ఈజ్ ఏ లాజిక్. సెలెక్ట్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ ది వన్ విచ్ ఫాలోస్ ది సేమ్ లాజిక్. ఇక్కడ చూడండి, మనకు 2 ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చారు? మనకి ఇక్కడ లెటర్స్ అయితే ఇచ్చారు. ఇది ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుందంట. ఇక్కడ చూడండి, మనకు ఇచ్చిన డేటాలో NEST ఉంది కదా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ES వచ్చింది. ES అంటే ఏంటి? మధ్యలో లెటర్ ES, తర్వాత ఫస్ట్ వన్ లాస్ట్ వన్ NT. అండ్ అలానే గాన్ తీసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ONGE. సేమ్ లాజిక్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? LIES. మనకి ఇక్కడ ఏంటి? IELS అంటే సేమ్ లాజిక్ అయితే మనకు ఫాలో అవుతుంది. చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ MAST ఉంది, కానీ మనకి ఇక్కడ ఏం రావాలి? స్టార్టింగ్ AS అని రావాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ COPE రావాలి. ఇక్కడ OPCE వచ్చింది. ఇది చూద్దాం. థర్డ్ వన్ కూడా. ఇక్కడ SING ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? మనకు IN అనేది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, థర్డ్ లాజిక్ ఏముంది? ఇక్కడ TSEN అంటే ఏంటి? ఇలా వెళ్తుంది అంటే TSEN. ఇక్కడ ఏమి ఇచ్చారు? LIES వచ్చింది కదా, అప్పుడు ఏం రావాలి? SEIL. ఇక్కడ వచ్చేసింది. మనకు లాజిక్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ చూసారంటే మనకి ఏం రావాలి? EPOC, కానీ ఇక్కడ OPEC వచ్చింది కాబట్టి థర్డ్ వన్ అనేది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ నంబర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికలీ కంప్లీట్. ఇప్పుడు మనము నెక్స్ట్ సిరీస్ ఏమో వస్తుంది అనేసి చూడాలి. ఇక చూడండి, ICV 16, LGS 5. ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ చూద్దాం. ఐకి +3 యాడ్ చేస్తే మనకు L అనేది వస్తుంది. అండ్ అలానే Lకి +3 అంటే LMNO అంటే +3 లాజిక్ అనేది ఫాలో అవుతుంది. ఓకి +3 యాడ్ చేస్తే ఆర్కి +3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? U. ఇక చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్లో 2 ఉన్నాయి, సెకండ్ థర్డ్. నెక్స్ట్ చూడండి, సికి ఎంత యాడ్ చేస్తే G, CDEFG అంటే +4. అలానే +4 యాడ్ చేస్తే మనకు K. అండ్ అలానే +4 యాడ్ చేస్తే O. అండ్ అలానే +4 ఓకి +4 యాడ్ చేస్తే S వస్తుంది. మనకి ఇక్కడ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఇక్కడ చూడండి, USJ -28. నెక్స్ట్ థర్డ్ వన్. రెఫర్ టు ది ఫాలోయింగ్ నంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ దట్ ఫాలోస్ కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు లెఫ్ట్ ఇచ్చారు, రైట్ ఇచ్చారు. ఇక చూడండి, మనకు హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. అంటే ఫస్ట్ సింబల్, ఫర్ సపోజ్ @ అనుకుందాం, ఇది సింబల్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నంబర్. అంటే మనకు సింబల్ తర్వాత ఏముండాలి? నంబర్ అనేది ఉండాలి. ఇక చూడండి, మనకు ఇక్కడ ఏముంది? సింబలు అండ్ అలానే నంబరు. ఇక్కడ హౌ మెనీ సచ్ నంబర్స్ అంటే మిడిల్లో అనేది మనకు నంబర్ అయితే ఉండాలి. 2 కావచ్చు, ఏదైనా సరే. అంటే ముందు సింబలు తర్వాత అయితే మనకు నంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అండ్ అలానే ఇక్కడ 2
అంటే 2 నంబర్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 2. ఇక చూడండి స్టేట్మెంట్స్ కంక్లూజన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం బాగా కేర్ఫుల్గా వినండి. ఆల్ టీస్ ఆర్ బీన్స్. ఆల్ అంటే ఏం రాసుకోవాలి ఇక్కడ, ఆల్ టీస్ ఆర్ బీన్స్. నో టీ ఈజ్ సాక్. ఇది మనకు స్టేట్మెంట్ ప్రకారం మనకు వచ్చిన డయాగ్రామ్. ఇక్కడ చూడండి సమ్ సాక్స్ ఆర్ బీన్స్. ఇక్కడ చూడండి బీన్స్ సాక్ కి రిలేషన్షిప్ అయితే లేదు కదా, కాబట్టి కంక్లూజన్ అనేది రాంగ్. ఆల్ బీన్స్ ఆర్ సాక్స్, ఇక్కడ బీన్స్ కి సాక్స్ కి రిలేషన్షిప్ లేదు కదా, కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. మనకు ఏమొస్తుంది, నన్ కంక్లూజన్ ఫాలో. ఫిఫ్త్ క్వశ్చన్, సెలెక్ట్ ది వెన్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫాలోయింగ్ క్లాసెస్. ఇక్కడ చూడండి మనకు ఈ 4 డయాగ్రామ్స్ ఉంది, దాంట్లో ఇక్కడ మనకు ఏది సూటబుల్ అది చెప్పాలి. పికాక్ అనేది ఏంటి, అదొక బర్డ్. స్పారో అనేది కూడా బర్డే. ఇక్కడ బర్డ్ అని ఇచ్చారు, అంటే బర్డ్ అనేది ఒక క్లాస్ అండి, దాంట్లో సబ్. ఇప్పుడు మనము దేనికి చెందిన మమ్మల్స్, కాబట్టి ఇక్కడ చూడండి బర్డ్ అనేది ఏమొస్తుంది, బర్డ్ అనేది ఇక్కడ మనకు ఏ డయాగ్రామ్ సూటబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి డి, ఇక్కడ బర్డ్ అనేది క్లాసు, పికాక్ స్పారో అనేది అది డిఫరెంట్ బర్డ్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు. మనకు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4 డి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సిక్స్త్ క్వశ్చన్, సెలెక్ట్ ది లెటర్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ చూడండి సిఏ అంటే -2 వస్తుంది. సరే ఇక్కడ చూద్దాం సిఈ, ఈజి, సికి ఎంత యాడ్ చేస్తే ఈ వస్తుంది, +2. అండ్ అలానే ఈకి +2 యాడ్ చేస్తే జీ వస్తుంది. నెక్స్ట్ మనకు అవసరం లేదు, ఇక్కడ ఏసి, ఏకి సికి +2 యాడ్ చేస్తే మనకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సికి +2 యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఈ. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. హార్స్ అనేది కార్ట్కి రిలేటెడ్ అంట, అండ్ అలానే కార్ వచ్చి దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఏంటి, ఇట్ ఈస్ ఇంజిన్ రిలేటెడ్. ఇక చూడండి స్టేట్మెంట్ కంక్లూజను, సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్. ఇప్పుడు సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ ప్లేట్స్ ఆర్ ట్రీస్, ఆల్ ప్లేట్స్ ఆర్ ట్రీస్, సారీ ట్రేస్. ఇక చూడండి కంక్లూజన్ ఏమి ఇచ్చారు, సమ్ కప్స్ ఆర్, కప్స్ ట్రేస్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ రిలేషన్ ఉంది కాబట్టి. ఆల్ ట్రేస్ ఆర్ కప్స్, కప్స్ ఆల్ ట్రేస్ ఆర్ కప్స్ అవ్వదు, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఓన్లీ వన్ కంక్లూజన్ ఫాలో. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఎలిగేటర్ ఈజ్ రిటన్ యాజ్ LAROGITA. How will computer be written as in that language? ఇక చూడండి ఎలిగేటర్, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏఎల్ అనేది ఇక్కడ ఎల్ఏగా మారింది. ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేశారంటే, ఇక్కడ సిఓ అనేది ఎలా ఉంటుంది, ఓసిగా మారాలి, అంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఏముంది, ఐ ఉంది, ఐ అనేది మనకు లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్, అంటే ఎం అనేది మనకు లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్. ఇక్కడ ఏముంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, ఎం అనేది థర్డ్ ప్లేస్ లో. ఇక చూడండి 10th వన్, ఇన్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ స్క్వేర్ రిప్రజెంట్ స్టూడెంట్స్. ఇక చూడండి మనకు స్క్వేర్ అనేది స్టూడెంట్స్ అంట, సర్కిల్ వచ్చి హార్డ్ వర్కర్స్ అంట, ట్రయాంగిల్ వచ్చి అర్బన్ పీపుల్ అంట. మనకు ఏమి కనుక్కోమన్నారు, హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ బట్ నాట్ అర్బన్, అర్బన్ అనేది ఉండకూడదంట. ఇక్కడ మనకు రిలేషన్షిప్ మనకేం కావాలి, స్క్వేరు సర్కిల్. ఇక్కడ మనకేముంది, సి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 సి. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్
and 1 is separated to even digit in the given number 8354671. How many digits, not disease, this is digits, will appear more than once in the new number thus formed? అంటే మనకు ఆడ్ నంబర్స్ ఉంటాయి కదా, ఆడ్ నంబర్కి మనము +2 యాడ్ చేయాలి, ఈవెన్ నంబర్ అయితే -1 యాడ్ చేయాలి. ఆ తర్వాత ఏదైతే రిపీటెడ్గా వస్తుందంటే ఆ తర్వాత ఎన్ని రిపీటెడ్గా వస్తుంది అంటే డిజిట్స్ అవి ఎన్నని మనం చెప్పాలి. ఇప్పుడు చూద్దాం. 2 అనేది యాడ్ చేద్దాం ఆడ్ డిజిట్కి, అలానే 1 అనేది సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 8 ఉంది, 8కి -1 చేస్తే 7. ఇప్పుడు 3 అనేది ఆడ్ +2 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ ఏంటి, 5 అనేది ఆడ్ +2 యాడ్ చేస్తే 7. అండ్ అలానే 4 అనేది ఈవెన్ -1 చేస్తే 3. ఇక చూడండి 6 అనేది ఈవెన్ కాబట్టి మనకు -1 చేస్తే 5. 7 అనేది ఆడ్ కాబట్టి మనకు ఆడ్కి +2 అంటే 9. ఇక చూడండి 1 అనేది ఆడ్ కాబట్టి +2 యాడ్ చేస్తే 3. మనకు రిపీటెడ్గా మోర్ దెన్ వన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7, 5, 3 అంటే 3. ఆన్సర్ వచ్చి 3 డిజిట్స్ అనేది మోర్ దెన్ వన్స్ రిపీటెడ్ అయ్యింది అని. బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 letter clusters alike a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? Note, the odd one out is not based on consonants or vowels. ఇక చూడండి ఈ 3 అనేది ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతుందంట, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. అది ఏందని మనం చూద్దాం. HLF, హెచ్ తర్వాత ఏమొస్తుంది, HIJKL అంటే +4. ఇక్కడ మనకు ఏమొస్తుంది, FGHIJKL అంటే -6. ఇక చూడండి MQK ఏమొస్తుంది, NOPQ అంటే +4. KLMNOPQ అంటే -6. నెక్స్ట్ KOI, K ఏమొస్తుంది, KLMNO +4 వస్తుంది. IJKLMNO ఇది కూడా -6 అనే వస్తుంది. మనకు రిమైనింగ్ ఏముంది, FJC. ఆన్సర్ వచ్చి 4th. ఇక చూడండి ఆన్సర్ వచ్చి మనకు 4. T is the daughter of A. ఏకి డాటర్ వచ్చి ఎవరు, T. ఇక్కడ ఏ ఈజ్ మ్యారీడ్ టు M, Mను మ్యారీ చేసుకుంది. M ఈజ్ ది సన్ ఆఫ్ K, Kకి సన్ అంట M అనేవాడు. ఇక్కడ డాటర్ అన్నారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఈమె వైఫ్ అయి ఉంటుంది. K ఈజ్ మ్యారీడ్ టు J, జేని మ్యారీ చేసుకుందంట. నెక్స్ట్ J ఈజ్ ది ఫాదర్ ఆఫ్ D, Dకి ఫాదర్ అంట. ఇక చూడండి K అనేది ఖచ్చితంగా ఫీమేల్ అయి ఉంటుంది. D ఈజ్ ది బ్రదర్ ఆఫ్ N, D ఈజ్ ది బ్రదర్ ఆఫ్ N, Nకి బ్రదర్ అంట. నెక్స్ట్ G ఈజ్ ది సన్ ఆఫ్ N, G ఈజ్ ది సన్ ఆఫ్ G అనేవాడు సన్ అంట. నెక్స్ట్ హౌ ఈజ్ K రిలేటెడ్ టు T, K రిలేటెడ్ టు T. ఇక్కడ Kకి Tకి రిలేషన్షిప్ ఏంటి అంటే T యొక్క ఫాదర్ వాళ్ళ మదర్, అంటే ఆన్సర్ వచ్చి ఏంటి, ఫాదర్స్ మదర్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ లైక్ హిస్ యాటిట్యూడ్ ఈజ్ కోడెడ్ యాజ్ NTYGFR.
and his first salary is coded as KTLOYG. How is HIS coded in the given language? ఇక చూడండి మనకు లైక్ హెచ్ఐఎస్ యాటిట్యూడ్ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ మనకు సిమిలర్గా ఏముంది, కామన్ వైజీ అనేది కామన్గా ఉంది. ఆన్సర్ వచ్చి వైజీ. ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ నార్త్, రిషిత్ ఈజ్ 31st ఫ్రమ్ ది రైట్ ఎండ్, అంటే 31st పర్సన్ అంట ఫ్రమ్ ది రైట్ ఎండ్. పాలక్ అనేవాడు 32nd. ఇది పాలక్, ఇది రిషన్. ది నంబర్ ఆఫ్ people between పాలక్ అండ్ రిషిక్ సేమ్ యాజ్ ది పాలక్ అండ్ హుమా. హుమా అనేది ఇక్కడ ఎవరు ఇచ్చారో, హుమా అనేది 10th ఫ్రమ్ ది, ఇది లెఫ్ట్ అనుకోండి, ఇది 10th అంట. ఇక్కడ మనకు ఇక్కడ పాలక్కి ఏమి ఇచ్చారు, పాలక్ రిషిత్. పాలక్కి రిషిత్ ఈజ్ ఈక్వల్ టు పాలక్ హుమాకి. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, ఇక్కడైతే డిస్టెన్స్ అయితే మనకు 0. హుమాకి కూడా అంతే ఉంది అంట, అంటే హుమాకి ఇక్కడ 0 పర్సన్స్. మనకి ఇక్కడ ఏమొస్తుంది టోటల్గా మనకు ఆన్సరు 10 ప్లస్ 32. ఆన్సర్ ఏంటి 42. 17. ఇఫ్ ఏ స్టాండ్స్, ఇక్కడ చూడండి డివిజన్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్, డి స్టాండ్స్ ఫర్ మైనస్. వాట్ విల్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది ఈక్వేషన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక చూడండి 46, ఏ అంటే డివిజన్, డివిజన్ బై 2 మనకేమొస్తుంది 13 అనుకోండి. నెక్స్ట్ సి, సి ఏమి ఇచ్చారు ప్లస్. నెక్స్ట్ 21, డి ఏమి ఇచ్చారు మైనస్ 8, బి ఏమి ఇచ్చారు ఇంటూ 3. ఫస్ట్ మనకు డివిజన్ కాబట్టి 13 వచ్చేసింది, తర్వాత మనం ఇది చూడాలి కాబట్టి 8 3 24. ఇక చూడండి ఇక్కడ మైనస్, ఇక చూడండి ఇక్కడ 4 34. 8 3 24. ఇక్కడ మనకు ఎంత వచ్చింది 21. ఇక చూడండి సి ఏమి ఇచ్చారు ప్లస్ చేసుకోమన్నారు. ఇక్కడ మనకు 46 డివైడెడ్ అంటే 2 2s are, ఇక్కడ చూడండి 23 ఇది. ఇక్కడ చూడండి 44 మైనస్ 24 ఎంత 20 ఆన్సర్. ఇక చూడండి దిస్ ఈక్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది 5 3-digit నంబర్స్. ఇక్కడ 5 3-digit నంబర్స్ అయితే ఇచ్చారు. ఇక చూడండి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 6 9 7 తీసుకుంటే 6 అనేది ఫస్ట్ డిజిట్ అంట, అలానే సెకండ్ వచ్చి 9, థర్డ్ వచ్చి 7. 3 ఈజ్ యాడెడ్ టు ఫస్ట్ డిజిట్. ఇక్కడ చూడండి 3 2 4 ఉంది కదా, దానికి మనము 3 యాడ్ చేయాలంట ఫస్ట్ డిజిట్కి. అప్పుడు ఏమొస్తుంది 6 2 4. 5 2 3 ఇచ్చారు కదా, దానికి 3 యాడ్ చేస్తే 8 2 3. ఇక చూడండి 6 4 3 ఇచ్చారు కదా, దానికి 3 యాడ్ చేస్తే 9 4 3. ఓకే, హౌ మెనీ నంబర్స్ విల్ ది ఫస్ట్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై సెకండ్ డిజిట్. ఇక్కడ మనకు సెకండ్ డిజిట్ ఏముంది 2తో ఎగ్జాక్ట్గా 2 3s మనకు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 8/2 అంటే 2 4s డివిజబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 9/4 డివిజిబుల్ కాదు, ఇది మనకు 2 అయితే డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 digits ఉన్నాయి కదా, చూద్దాం మనం. ఇంకా మనకు 2 digits అయితే ఉన్నాయి, అదేంటి 136. దీనికి 3 యాడ్ చేస్తే ఎంత 4 3 6. ఇక్కడ 4 డివైడెడ్
బై 3 కాబట్టి డివిజిబుల్ అయితే కాదు. ఇది కూడా లేదనుకోండి. 441 దీనికి 3 యాడ్ చేద్దాం. 741 7 డివైడెడ్ బై 4 అవ్వదు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ నెంబర్ 2